వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో 15th క్వశ్చన్ వరకు తెలుసుకుందాము. ఈరోజు 16 నుంచి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 16 క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద recently been awarded Sri Lanka's highest civilian honor, Sri Lanka Mitra Vibhushan. శ్రీలంక యొక్క అత్యున్నత పౌర పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణ్ ఇటీవల ఎవరికి లభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్ నరేంద్ర మోడీ. Next question. Which state recorded the highest economic growth rate in India for 2024 to 25? 2024-25 సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును ఏ రాష్ట్రం నమోదు చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. Union Minister Jail Oram inaugurated a 2-day mega medical camp in Sundargaon of which state? కేంద్ర మంత్రి జువం ఓరం ఏ రాష్ట్రంలో సుందర్ఘడ్లో 2 రోజుల భారీ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు? ఆప్షన్ డి. రైట్ ఆన్సర్ ఒడిస్సా. Next question. Delhi become which member state UT to implement the Ayushman Bharat Yojana? ఆయుష్మాన్ భారత్ యోజనను అమలు చేసిన ఎన్నవ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది? రైట్ ఆన్సర్ బి. 35th. Next question. Recently, the next chairmanship of BIMSTEC has been officially handed over to whom? ఇటీవల బిమ్స్టెక్ తదుపరి చైర్మన్షిప్ అధికారికంగా ఎవరు అప్పగించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. Recently, which country has announced to impose an additional import duty of 34% on American goods in relations against the US tariff? ఇటీవల అమెరికా సుంకానికి ప్రతీకారికంగా అమెరికన్ వస్తువులపై 34% అదనపు దిగుమతి సుంకాలను విధిస్తున్నట్టు ఏ దేశం ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. చైనా. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ రీసెంట్లీ స్టార్టెడ్ ద ఎక్స్పెడిషన్ టు మౌంట్ ఎవరెస్ట్ అండ్ మౌంట్ కాంచనగంగా? ఇటీవల మౌంట్ ఎవరెస్ట్ మరియు మౌంట్ కాంచనగంగా పర్వతారోహణ యాత్రను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. Recently, which ministry of the government of India is implementing the global connectivity scheme? ఇటీవల భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ గ్లోబల్ కనెక్టివిటీ స్కీమ్ను అమలు చేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ హ్యాస్ ద బ్యూరో ఆఫ్ ఇండియాస్ స్టాండర్డ్స్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ద యాన్యువల్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ కాన్ఫరెన్స్?
బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఇటీవల వార్షిక సుస్థిరత మరియు పర్యావరణ ప్రమాణాల సదస్సును ఎక్కడ నిర్వహించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గోవా. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ వేర్ డిడ్ ద జల్ శక్తి మినిస్టర్ లాంచ్డ్ ద వాటర్ రిసోర్సెస్ క్యాల్కులేషన్ అప్లికేషన్ అండ్ పోర్టల్? ఇటీవల జలశక్తి మంత్రి జలవనరుల గణన అప్లికేషన్ మరియు పోర్టల్ను ఎక్కడ ప్రారంభించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ astronomers from which country discovered 128 new moons of Saturn? ఇటీవల ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు శని గ్రహానికి చెందిన 128 కొత్త ఉపగ్రహాలను కనుగొన్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి తైవాన్. నెక్స్ట్ క్వశ్చన్. Who has been appointed to the IMF Advisory Council on Entrepreneurship and Development? వ్యవస్థాపక మరియు అభివృద్ధిపై ఐఎంఎఫ్ సలహా మంత్రికి ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ చంద్రశేఖరన్. నెక్స్ట్ క్వశ్చన్. Who announced the closure of the Gaia Space Observatory mission? గయా అంతరిక్ష పరిశోధన కేంద్రం మిషన్ ముగింపును ఎవరు ప్రకటించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.